ఆ కొండపై వెళ్ళగానే అక్కడ ఒక ఆయన కూర్చొని ఒక చిన్న కర్రతో రాయి మీద కూర్చొని ఆడుకుంటున్నాడు. ఏందయ్యా, నేను అప్పటి నుంచి అరుస్తున్నాను, కాపాడమంటున్నాను, నువ్వు మాత్రం నన్ను కాపాడడానికి రాలేదేంటి అని. ఆ దేవుడు రాడు, ఇక్కడున్న మనుషులు రారు, అసలు ఎవరిని కాపాడడానికి రారు అంటూ రాము తన కోపం వ్యక్తపరుస్తున్నాడు. ఆ మనిషి అన్నాడు, నువ్వు నన్ను కాదు కదా పిలిచింది, శివయ్య అంటున్నావు, శివయ్య వస్తాడని నేను అనుకున్నాను, శివయ్య రాడు, నువ్వు రాడు అని అలసిపోయాడు. దాని తర్వాత అటు మొసళ్ళ వైపు చూసి తిరగానే ఆ వ్యక్తి కూడా లేడు. కానీ బక్కపలచగా ఉన్న రాము అరగంట సేపు కూడా ఆ కొమ్మని పట్టుకోలేని రాము ఒక 15 నిమిషాలు కూడా మనిషి దానిపైన ఉంటే నిలబడకుండా విరగాల్సిన కొమ్మ విరగలేదు. రాము 4 గంటలు అలాగే ఉన్నాడు. పైకొచ్చాడు. శివయ్య రాలేదు, కానీ శివయ్యనే తనని కాపాడాడు. దేవుడి మీద నమ్మకం అలాగే ఉంటుంది. దేవుడు ప్రత్యక్షంగా వచ్చి మనకేది చేయడు. దేవుడు ఖచ్చితంగా మనలోని బలాన్ని పెంచుతాడు. మనకి ఇబ్బందులున్నా మనలోని మనోస్థైర్యాన్ని పెంచుతాడు. ఆ ఇబ్బందుల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ వైపు నడిపిస్తుంటాడు. అంతేగాని దేవుడు వచ్చి చెయ్యడము, సినిమాల్లో చూపించినట్టు తాడివ్వడమో పైకి లాగడమో అలాంటివి నిజ జీవితంలో జరగవు. మనకు ఆకలి అవుతున్నప్పుడు అక్కడికి వచ్చి చేపల వేట చేస్తుంటే చేపలు ఇవ్వడు దేవుడు. చేపలు పట్టడం ఎలానో విద్య నేర్పిస్తాడు దేవుడు. ఇంగ్లీష్లో అంటారు, ఇఫ్ యు ఆర్ హంగ్రీ గాడ్ డజంట్ గివ్ యూ ఫుడ్, హీ విల్ టీచ్ యూ హౌ టు గెట్ దట్ ఫుడ్, హౌ టు డూ ద ఫిషింగ్. అలాగే దేవుడి మీద మనం నమ్మకం ఎప్పుడు సడలకుండానే ఉండాలి. మీకేంటో గమ్మత్తైన విషయం తెలుసా? మొదటి 2 గంటలు పూజించిన రాము మరో 2 గంటలు కూడా శివయ్యనే తలుచుకున్నాడు. నువ్వు రావు అంటూ దూషిస్తూ తిడుతూనే శివయ్యనే తలుచుకున్నాడు. ఆ 4 గంటల సేపు ఆ దేవుడే, ఆ శివయ్యే తనకి మనోస్థైర్యాన్ని పెంచుతూ ధైర్యాన్ని ఇస్తూ తనకు అసలు కండ బలం లేని రాముకి కూడా అదే 4 గంటలు అలాగే వేలాడే బలాన్ని ఇచ్చాడు. ఆ దేవుడి పైన మనకు అదే నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా మనలో ధైర్యం నిండుతుంది. ప్రతి ప్రాబ్లమ్ని, ప్రతి ఇబ్బందిని ఎదుర్కొనే మనోస్థైర్యం మనకు కలుగుతుంది. ఇది ఇవాళటి అందమైన కథ. నేను మీ కౌశిక్. కేలాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ బటన్ నొక్కడం అంతకన్నా మర్చిపోవద్దు. వీడియోస్ని లైక్, షేర్ చేయడం అసలు మరవద్దు.